తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అందరికీ నమస్కారం. హార్టియెస్ట్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. మా ముందు వరుసలో కూర్చున్నటువంటి ఓంకి, శాంతికి స్వాగతం. స్పెషల్ వార్మ్ వెల్కమ్ టు అవర్ హీరో తరుణ్ భాస్కర్ గారు అండ్ మా హీరోయిన్ ఈషా రెబ్బా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇద్దరికి. అండ్ అఫ్ కోర్స్ మా టీమ్ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. మా ప్రొడ్యూసర్ సృజన్ గారు అండ్ డైరెక్టర్ సజీవ్ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ నందకిషోర్ గారు, వెల్కమ్ బ్యాక్ మళ్ళీ. సో యెస్, ఈ టీమ్‌ని, ఈ పేర్లని వినగానే మీ అందరికీ ఒక సినిమా గుర్తొచ్చుంటుంది ఆబ్వియస్‌గా. మనందరం రిలీజ్ అయ్యి సంవత్సరం దాటిపోతున్నప్పటికీ కూడా, దాటిపోయాక కూడా 35 ఒక చిన్న కథ కాదు అంటూ మన ముందుకొచ్చిన పెద్ద సినిమాగా మన ముందుకి పెద్ద సక్సెస్ అందుకుని నిలిచినటువంటి 35 సినిమాని మనకందించిన ప్రొడక్షన్ హౌస్ ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పైన సృజన్ గారు మరొక అద్భుతమైన చిత్రాన్ని, మరొక పెద్ద సినిమాని, నిజం చెప్పాలి అంటే ఏదైనా సరే తర్వాత రిలీజ్ తర్వాత ప్రేక్షకుల హృదయాల్లో ఆ సినిమా ఎంతటి స్థానాన్ని సంపాదించుకుంటుంది అన్న దాన్ని బట్టే చిన్న, పెద్ద ఉంటుంది కాబట్టి, ఇంకొక పెద్ద సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు సృజన్ గారు అని అర్థమవుతోంది. నిజంగా సృజన్ గారు మీ స్క్రిప్ట్ సెలక్షన్ గానీ, ఇప్పటి నుంచనే 35 అనే గాదు, ఐ థింక్ గతంలో గతం గూడా అద్భుతం దగ్గర నుంచి ఇలా మీరు ఎందులో కొలాబరేట్ అయ్యున్నా ఏదో ఒక అద్భుతమైన కంటెంట్‌తో అయితే మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దట్ షోస్ యువర్ ప్యాషన్ అండ్ కన్విక్షన్. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. అండ్ ఓం శాంతి శాంతి ఆల్రెడీ మాకు అర్థమైపోతోంది. మాకు ఇంకొక మెమరబుల్ సినిమాని తెలుగు ప్రేక్షకులందరికీ అందించబోతున్నారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా డైరెక్టర్ సజీవ్ గారు గూడా ఉన్నారు. ఈ సినిమాని మనందరి హృదయాల్లో సజీవంగా నిలిపేందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్. సో సజీవ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. సో ఇందాకటి నుంచి మనం అనుకుంటున్నటువంటి ఆ 35 సినిమాని అందించిన డైరెక్టరే ఈ సినిమాకి డైలాగ్స్ కూడా అందించడం అనేది ఇంకొక విశేషం అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ గారు. అండ్ జే క్రిష్ గారి మ్యూజిక్ తోటి మనందరి ముందుకి ఈ సినిమా రాబోతోంది. అండ్ ఈ సినిమా అసలు ఎలా ఉండబోతోంది, ఏమిటి దీని కథా కమామిషు అని తెలుసుకోవడానికి యాక్చువల్‌గా ఈ సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేసి ఒక చిన్న గ్లింప్స్ ఇచ్చారో, ఆ రోజు నుంచే చాలా మందికి ఒక ఇంప్రెషన్, ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. అందులోనూ మా తరుణ్ భాస్కర్ గారు హీరో అంటే ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ ఉంటుంది మాకు. సో తరుణ్ భాస్కర్ గారు, ఈషా రెబ్బానా, ఈ కాంబినేషనే భలే ఉందే అన్న ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్సైట్‌మెంట్ బిల్డ్ అయిపోయింది ఈ సినిమా చుట్టూ. సో ఈరోజు మేము మరికొద్ది సేపట్లో ఇప్పుడు టీజర్ కూడా చూడబోతూ ఉన్నాం కాబట్టి వి ఆర్ ఆల్ ఈగర్‌లీ వెయిటింగ్ అసలు సినిమా ఎలా ఉండబోతోంది అని చెప్పి. అఫ్‌కోర్స్ ఈ పోస్టర్స్, గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతోంది డెఫినిట్‌గా ఒక భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలో, మరి రిలేషనో ఎలాంటివి చూపించబోతున్నారు అనేది. సో నాకు తెలిసి డెఫినిట్‌గా మన సృజన్ గారు ఎప్పుడూ తీసుకొచ్చినట్టే ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్స్‌కి వెళ్లి చూసి ఎంజాయ్ చేసే జాన్రాలోనే ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారన్నదైతే క్లియర్. ఇప్పుడు మనం గ్రూప్ ఫోటో ఆప్ ఇచ్చేద్దాం మీడియా కోసం. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. హలో! అందరికీ నమస్కారం అండి ఇక్కడికొచ్చిన వాళ్ళకి. ఆహ్, ఇ ఇది ఇంట్రడక్టరీ ఈవెంటే. కానీ చాలా మంచి బెస్ట్ అండ్ ప్రామిసింగ్ ఫిల్మ్ డెలివర్ చేసామనైతే ప్రామిస్ చేస్తాం. అండ్ నాకంటే పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడేవాళ్ళున్నారు. ఐ థింక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా ఫర్ నౌ. థాంక్ యూ. కాదు, ధీరజ్ గారి స్పీచ్ అనగానే అందరూ స్టేజ్ మించి మాయమైపోయారేంటి? మిగతా ఒక వాళ్ళు ఏమైపోయారు అందరూ? బాలసౌమిత్రి గారు ఎక్కడున్నారు? ప్లీజ్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాలసౌమిత్రి గారు ప్లీజ్. కమ్ ఆన్. మీరు మాట్లాడేయొచ్చు. మా కెమెరాలు అక్కడ అన్నీ.
ఫస్ట్ నేను సృజన్‌కి థ్యాంక్ యూ చెప్పాలండి. ఈ స్టేజ్ నాకిచ్చింది సృజన్. 35 నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. నందు గారు, సజీవ్ యాహ్! ఈ స్టేజ్ నాకు నెక్స్ట్ మా తరుణ్ అన్న మాతో ఇయన్నీ చేస్తున్నాడు. వెరీ గ్రేట్‌ఫుల్ టు ఎవ్రీబడీ ఆన్ ది స్టేజ్. నేను ఇయన్నీ చేస్తున్నా, నువ్వు ఉన్నావు దాంట్లో. అంటే అనౌన్స్‌మెంట్ వచ్చింది హౌఎవర్ ఈరోజు. ఇట్ ఈస్ బట్ ఐ యామ్ గ్రేట్‌ఫుల్ ఫర్ ఎవ్రీబడీ. అందరూ బ్రహ్మాజీ అన్న కావచ్చు, మాకు టైం ఇచ్చారు. ఆయన బట్ ప్రస్తుతానికి మాదే కదండి. యాహ్! ఛాన్స్ ఇచ్చినందుకు సృజన్‌కి థ్యాంక్ యూ అండి. యాహ్! దిస్ ఈజ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. భువన్ గారు మీకు ఇస్తున్నారు కదా ఇందాక నుంచి పక్కా సజెషన్స్. ఇప్పుడు ఆయనకి ఇద్దాము. భువన్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏం లేదు, సింపుల్. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఐ నీడ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ముందు మా సినిమాకి కష్టపడి పనిచేసిన వాళ్ళలో లిస్ట్ ఫస్ట్ కోఆర్డినేటర్ శివ అండ్ టోటల్ డైరెక్షన్ టీమ్ నాన్ స్టాప్గా వర్క్ చేశారు. చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసాం. తర్వాత ఆల్ ద వెండర్స్, లైట్, సౌండ్ అండ్ లోకల్ రాజమండ్రి షెడ్యూల్ మొత్తం మాకు సపోర్ట్ చేసిన లోకల్ మేనేజర్స్ బాబీ, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మూవీ వేర్స్ నుంచి ఆ టోటల్ టీమ్కి థ్యాంక్ యూ. అండ్ మాకు టోటల్ మూవీకి బాగా సపోర్ట్ చేసిన మా బ్రహ్మాజానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అందుకే అన్న తరుణ్ గారు, ఆయన లుక్కే కాదు, ఈ సినిమా క్యారెక్టర్ మొత్తం చాలా బాగుంటుంది ఈ సినిమాలో. అండ్ ఈషా ఆల్వేస్ ముందు సినిమాల్లో లాగే ఇందులో కూడా చాలా న్యాచురల్ పెర్ఫామ్ చేశారు. అండ్ సృజన్ గారికి అంటే నేను ఒకసారి ఆయనకి ఎప్పుడో మెసేజ్ చేశాను, ఎస్ ఒరిజినల్స్లో ఎప్పుడు ఒరిజినల్ సబ్జెక్టులు ఉంటాయండి అని. ఈ సినిమా కూడా ఒరిజినల్ కంటెంటే, అది ఎలాగో మీకు సృజన్ గారు మా డైరెక్టర్ గారు చెప్తారు. అండ్ ఈ సినిమా జాన్ 23 వస్తుంది. ప్లీజ్ బెస్ట్ సచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యెస్, నేను ఆయనకే మైక్ ఇద్దాం అనుకుంటున్నా. ఆయన మాట్లాడుతున్నారు. సార్ నందకిషోర్ గారు, మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదు, మీరు 35లో హీరోకి డైలాగ్స్ రాశారు. ఇప్పుడు ఈ ఓంకి రాయడంలో ఎలా అనిపిస్తుందండి? అసలు ఓం చాలా వెరైటీగా కనిపిస్తున్నారు కదా ఆ క్యారెక్టరైజేషన్. ఇంత డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఆర్టిస్ట్‌గా కూడా చేశారు ఇందులో. అది చెప్పట్లేదు, దాస్తున్నారు. ఆర్టిస్ట్‌గా కూడా చేశారండి. అంటే దొరకబెట్టి. మీరు సర్ప్రైజ్ ఎలిమెంట్‌ని స్పాయిల్ చేశారండి. ఆయన కోసం వెయిట్ చేస్తాం కదా మేము. యాహ్! నా కోసం. థ్యాంక్ యూ. నో, హౌ వాస్ ద ఎక్స్‌పీరియన్స్ చెప్పండి? యెస్ ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి కోసం చెప్పాలండి. ఇంకెవరి కోసం నాకు తెలీదు యాక్చువల్లీ. సో ఫర్ దిస్ గై, సో డైలాగ్స్ రాయడమైనా, ఎడిషనల్ స్క్రీన్ ప్లే అయినా ఏదైనా కూడా ఫర్ సజీవ్. 35కి నాకన్నా వీడే ఎక్కువ కష్టపడ్డాడు. ఓకే, నా ఫస్ట్ ఏడి. సో వెన్ సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావు అని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్ది. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి, ఆ తర్వాత ఇట్ హ్యాస్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్. అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్, ఈషా ఉన్నారనమాట. సో వన్ ఫ్రెష్ థింగ్ విచ్ వి ట్రైడ్ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ మనం తెలంగాణ యాసలో చాలాసార్లు చూసున్నాం. సో మొత్తం ప్యాలెట్ మారుద్దాం అని చెప్పి మాకు తెలిసిన కాకినాడ వైపు తీసుకెళ్ళిపోయి మా గోదావరి యాసలో పెట్టుకున్నాం. సో దట్ విల్ బీ ఫ్రెష్ ఫర్ ద స్క్రీన్ ఫర్ ద ష్యూర్. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఓన్లీ ప్రసాద్కి రాయలేదండి, 35లో అందరికీ రాశాను. సో డైలాగ్స్ నేను హీరో క్యారెక్టరైజేషన్స్ లోని కాంట్రాస్ట్‌ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాను అన్నమాట. తరుణ్ ఇక్కడ మా ఆల్ఫా మేల్ అండి. అందుకే అంటున్నా. సో యా, ఇట్స్ బీన్ ఫన్. సో ఎలా చెప్పాలంటే ఏ కథకు ఆ కథే మేడం. సో ముఖ్యంగా వాడి ఇన్పుట్స్, వాడు గోదావరోడు అండ్ అంటే మాది ఇప్పుడు వైజాగ్. అంత కాన్ఫిడెన్స్ గా ముంబై ఇండియన్స్ లో ధోని ఆడుతున్నారు అనడానికి ఆ, అది రావాలి కదా.
ముంబై క్యా ఇండియన్స్‌లో ఆ! ధోని అంటే ధోని నాకు క్రికెట్ అదే ఇష్టంగా అంటున్నా. పెట్టేసాం ఆ! అలా. అతనికేం తెలీదు. అతనికి ఇందాక మీరు పులస అని అడిగారు కదా! దానికోసం తప్ప ఇంకేమీ తెలీదు సినిమాలో. ఫుల్ క్లారిటీ. మీరు చేపల మార్కెట్‌లో కేజీ ఎంతుందని అడిగితే తరుణ్ చెప్తాడు. ఓకే. అలా. సో, దట్స్ ద బెస్ట్ అండ్ యాక్టర్స్ బ్రహ్మాజీ సార్, నేను మీ పెర్ఫార్మన్స్ చూసాను సార్. యూ లివ్డ్ మేము రాసిన దానికన్నా మీరు చాలా చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అండ్ జై క్రిష్ మ్యూజిక్ విల్ సర్ప్రైజ్ యూ. ఓకే. అండ్ మీరు టీజర్ చూసారు. అందరికీ నచ్చిందనుకుంటున్నాను. దయచేసి జాన్ 23న అందరూ థియేటర్స్‌కొచ్చి సినిమా చూడండి. ఇంకా ప్రీ రిలీజ్ అవన్నీ ఉంటాయేమో మేడం. అప్పుడు మాట్లాడదాం. ఆఫ్ కోర్స్ అండి. థ్యాంక్ అవును. యూ. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సార్ మైక్. ఆ! ఓకే. ఇంకేమైనా చెప్పాలా? పర్లేదు. మళ్ళీ ఇస్తాను. ఓకే. ఇప్పుడు డైరెక్టర్ సజీవ్ గారి మాటలు వినేద్దాము. సజీవ్ గారు ఫస్ట్ ఇంప్రెసివ్ స్పీచ్ మా కోసం. ఏం ప్రిపేర్ అవ్వలేదండి. కాదు. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో అర్థమైంది. ఓంలో పులస ఎందుకుంది అంటే ఆయనకి మంచిగా చేపల చెరువులు ఒకటి మర్చిపోయానండి. మర్చిపోయారు. వినోద్ ఓకే. అని ఒక అబ్బాయి నాకు మన గోదావరి మాండలికం రాయడం చాలా హెల్ప్ చేశాడు. సో, హీ హాస్ బీన్ దేర్ ఫర్ డైలాగ్స్. మీరు ఇందాకల అడిగారు కదా! యెస్. అందరికి ఎలా రాసామని. అతనే రాయించాడు నా చేత. సూపర్బ్. సూపర్బ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ వినోద్ గారు. సో, ఇప్పుడేంటి ఓంకార్ నాయుడు గారికి చేపల చెరువులు, శాంతి గారికి జీడి తోటలు ఉన్నాయా? అట్లేం ఆ! లేదండి. ఇట్స్ లైక్ ఒక మెటాఫర్స్ లాగా పెట్టుకున్నాం. ఎలా? అది ఎలా అంటే ఇప్పుడు చెప్పేస్తాను. చెప్పకూడదా? కొంచెం. ఓహ్! ఓకే. జనవరి ఓకే. 23 చెప్తానండి. మెటా మేస్త్రి. దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్. యెస్ ప్లీజ్ మాట్లాడండి. అందరికీ నమస్కారం. క్యూ క్యూ. ఓకే. అందరికీ శుభ సాయంత్రం అండి. కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. ఓకే. కొంచెం టెన్షన్‌గా ఉంది. అటు ఇటుగా మాట్లాడినా కొంచెం క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్స్ మర్చిపోతా. అరే బాబు మన టీమ్‌లో కొంచెం ముందుగానే చెప్తున్నాను రా రేయ్! మీకే. సారీ. నిజంగా ఇది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ స్టేజ్ మీద ఇదే మొదటిసారి నేను ఎక్కడం కూడా. చాలా స్పెషల్‌గా అనిపించి అందుకే చెప్పులు లేకుండా కూడా వచ్చాను యాక్చువల్లీ. ఎందుకో నాకు కొంచెం మన గృహప్రవేశానికి వెళ్తాం కదా! ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా! ఆ ఫీల్ వచ్చింది నాకు ఈరోజు. నెక్స్ట్ టైమ్ నుంచి చెప్పులేసుకుంటాలేండి. ఫస్ట్ టైమ్. ఓకే. సో, టీజర్ నచ్చింది కదా! అంటే నాకు టీజర్ చూస్తున్నప్పుడు లాస్ట్‌లో ఆ మీమ్ మెటీరియల్‌కి అందరూ ఏసారు తప్ప మిగతా ఆటిలో ఎక్కడ నాకు అనిపించలా. సో, అంటే నచ్చిందా? నచ్చలేదా? డౌట్ వచ్చింది నాకు. థాంక్స్ రా బ్రో. థాంక్ యూ. అరేయ్! ఒక్కడికే నచ్చిందా? ఏం సౌండ్ లేదేంట్రా రేయ్! అరేయ్! కొంచెం మీరే నడవండి రా రేయ్! ప్లీజ్ రా రేయ్! కొంచెం ఇస్తా బయటికెళ్ళిన వెంటనే రెడీ చేస్తా. ఉన్నాయి బ్యాగ్ తెచ్చాను రెడీగా ఉంది. ఓకే. థాంక్ యూ అండి. మీడియా వాళ్ళకి, ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మన యూవీ టీమ్ వాళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మా ఫాదర్‌కి థాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కలుగా వెళ్ళిపోతే ఫస్ట్ నాకు బాగా గుర్తండి వన్ ఫోన్ కాల్. నాకు సృజన్ గారికి నాకు పెద్ద 35 టైమ్‌లో చాలా ఇంటరాక్షన్ చాలా తక్కువండి. ఆయన యూఎస్‌లో ఉంటారు. చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆన్ ఫైన్ డే జనవరి 24 నాకు బాగా గుర్తు 12 గంటల 12 నిమిషాలకి కాల్ చేశారండి. "నీకొక ఆఫర్ ఉంది చేస్తావా" అని. చెప్పంగానే ఇమ్మీడియేట్‌లీ ఓకే అనేసాను. ఆయన ఎందుకు నమ్మారో నాకు ఇప్పటికి డౌటు. ఎప్పుడు అడగల ఆ క్వెషను. ఎప్పుడైనా పర్సనల్‌గా అడుగుతా వై మీ అనేది. థాంక్ యూ సార్. అసల నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లా. అంటే ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా టఫ్‌గా ఉంది. మీ అందరికీ తెలుసు. ఒక డెబ్యూగా డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో చాలా మందికి తెలుసు. నేను చాలా మందిని చూస్తున్నాను. నా ఫ్రెండ్సే ఉన్నారు. నా టీమ్‌లో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ అవ ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందండి. అంటే ఈజీగా వచ్చింది. అంటే నేను ఎక్కువ కష్టపడలా. మేబీ అంటుంటారు కదా పెద్దలు. మనం కష్టపడితే అది ఎవరో ఒకళ్ళు చూస్తారు అని. నా టీమ్ చూసారండి. సృజన్ గారు చూసారు. నందు చూసారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ యాక్చువల్లీ సౌమిత్ర కూడా చూసాడు. యాక్చువల్లీ నా గురించి ఫస్ట్ చెప్పింది సౌమిత్రేనండి తనకి. ఓకే. అండ్ సజీవ్‌ని అయితే ఎలా అని, తీసుకుంటే ఎలా ఉంటదని.
తర్వాత నందు కూడా హీ సెడ్ సూపర్, అసలు గుడ్ ఆప్షన్ అని అన్నారు. ఏమో మేబీ జనవరి 23 చూస్తారు. ఓకే, నీ యాక్సెప్టెడా కాదా నేను అనేది. అండ్ అండ్ మా ప్రొడక్షన్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యాక్చువల్లీ చాలా సమ్మర్లో చేసాం ఇది షూట్. రాజమండ్రి అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. చాలా కష్టపడ్డారు. ఒక 22 డేస్ చేసాము. చాలా కష్టపడ్డారు ఎవ్రీబడి. భువన్ గారు, మన శ్రీనివాస్ గారు అండ్ సౌమిత్రి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కమ్ కో ప్రొడ్యూసర్ ఆయన. థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం అండి, వాళ్ళు ఏదో చాలా కష్టపెట్టేశాను సమ్మర్లో. అరే అబ్బాయి నవీన్ అండ్ ప్రతాప్ వచ్చాడా? రాడు రాలేదా? ఓకే. ప్రతాప్, మా శివ గారు, మా కో డైరెక్టర్, మా పెద్ద దిక్కు. అండ్ టీమ్ అనిల్ అండ్ అనుదీప్, తేజ, అందరూ. వంశీ, అరే సారీ రే, చెప్పాను కదరా చాలా వీక్ అని, సారీ వంశీ. థ్యాంక్ యూ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి. మరి నా స్పెషల్ థ్యాంక్స్ రా మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మా వినోద్ గారు అండి, ఎడిషనల్ డైలాగ్. నాకు టైం తక్కువ ఉండే ప్రెప్లో, అంటే షూట్కి వెళ్ళడానికి డేట్స్ ఇష్యూ తగ్గుండే. చాలా హెల్ప్ చేశారండి. అండ్ యాక్చువల్లీ గోదావరి అయినా సరే, గోదావరి సాయం తీసుకున్నాను ఆయన. నాకంటే బాగా రాశాడు అనిపించింది నాకు తను. ఈజ్ డెబ్యూటెంట్ ఫస్ట్ రైటర్ అతను. థ్యాంక్ యూ సో మచ్. దానికి మేజర్లీ అండ్ మా నందు అండ్ మచ్చ, థ్యాంక్ యూ. అసలు నీకు థ్యాంక్స్ చెప్పకూడదులే, మన ఇద్దరం ఒకటే. తను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి నాకు బాగా తెలుసండి. మీ ఇద్దరం ఒకేసారి వచ్చాము. అంటే వచ్చిన కాడి నుంచి తనతోనే ఉన్నా, స్టిల్ ఇప్పటికే ఉన్నా, ఎప్పటికీ కూడా తనతోనే ఉంటా. అంటే ఎలాగంటే అంటే ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు నాకు అందరికీ. మా ఫాదర్ తర్వాత అంత రెస్పెక్ట్ ఇచ్చేది నందుకేనండి నేను. ఈజ్ గాయ్. ఎందుకనంటే అంటే నా కష్టం వల్ల రావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పరోక్షంగా నేను ఇక్కడ ఉండడానికి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ దిస్ గాయ్. థ్యాంక్ యూ మచ్చా నిజంగా. అండ్ మా సుజన్ గారు సార్, థ్యాంక్ యూ సార్. అసలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను సార్ జీవితాంతం. మై ఫస్ట్ ప్రొడ్యూసర్, నన్ను నమ్మారు ఈ సినిమాని. ఎందుకనంటే నాకు ఇది ఫస్ట్ అనౌన్స్మెంట్ బయటకు వచ్చినప్పుడు నీ కామెంట్స్ చాలా చదివానండి నేను. అంటే ఆ పదాలని చెప్పను కానీ చాలా చదివిన తర్వాత యాజ్ ఎ డెబ్యూకి నాకు ఇంకే టెన్షన్ ఉంటుంది. అంటే ఏంటి ఇంత కామెంట్స్ ఇలా వస్తున్నాయని. బట్ ఐ ఫేస్ ఇట్ సార్, డెఫినెట్లీ. మీరు వన్స్ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫ్రెష్నెస్ని మీకు దొరుకుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, నాది గ్యారంటీ. అంటే నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఏం చెప్పట్లేదండి, వెరీ కాన్ఫిడెంట్. నేను 100% దీనికి ఎఫర్ట్ పెట్టాను. ఖచ్చితంగా ఓల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అది మీరు అసలు కళ్ళు మూసుకొని వచ్చి థియేటర్లోకి వచ్చి కళ్ళు తెరిచి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా పులస రామారావు గారు, బ్రహ్మజీ అన్నయ్య, అసలు చాలా 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 థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఆ క్యారెక్టర్ నీ డైలాగ్స్ చెప్తున్నప్పుడు అండి, అసలు అంటే మనం ఒకటి అనుకుంటాం, అంతకు మించి నాకు అవుట్పుట్ వచ్చేదండి అన్న దగ్గర నుంచి. అంటే నాకు తెలిసి ఒక 15 డేస్ అంతా వర్క్ చేశానండి, నా లాంగ్ షెడ్యూల్ అన్నతో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అదే ఆ ఫ్లో వెళ్ళిపోతున్నాను, ఇంకా ఆపలేకపోతున్నాను నేను. ఓకే, ఈషా గారు అండి, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఈషా గారు. అండ్ అన్నయ్య అంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. ట్రైలర్ నుంచి చెప్తాం ఖచ్చితంగా. ఇంకా అప్పుడు ఇంకెక్కువ మాట్లాడతాను. ఓకే అండి, నిజంగా ఈషా గారు అంటే తరుణాన్ని నన్ను ఫస్ట్ నమ్మారు యాక్చువల్లీ. అంటే వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా పెద్ద విషయం అదనమాట. అంటే నన్ను నమ్మి, అంటే ఆల్రెడీ తరుణ్ భాస్కర్ అని చాలా పెద్ద డైరెక్టరు, చాలా ఫేమస్ డైరెక్టరు. సో నన్ను యాజ్ ఎ డెబ్యూగా నన్ను నమ్మడం అనేది నాకు చాలా ప్రైడ్గా అనిపించింది.
థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరూ, మా ప్రిన్సీ కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ విష్ణు, థ్యాంక్ యూ. సారీ, మా మ్యూజిక్ డైరెక్టర్ జయక్రిష్ ఇస్ వండర్ఫుల్. నిజంగా బీజిఎం అదరగొట్టాడండి, చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ. అండ్ లిషిస్ భరద్వాజ్, ఆల్ సాంగ్స్ తనే రాశాడు. అండ్ ఎవ్రీవన్, ఏమైనా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో డెఫినెట్లీ చెప్తాను. సారీ, మా డిఓపి గారు దీపక్ కొంచెం ఇలాంటి కొంచెం లీక్ చేస్తే టిప్స్ ఇస్తే పర్లేదు, మళ్ళీ ఒకళ్ళని మర్చిపో- థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవ్రీబడి, ఆల్ నా టీం అందరికీ, మా టెక్నీషియన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, మీ మీడియా వాళ్ళకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు అంటూనే మొత్తం కవర్ చేశారు. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సృజన్ గారు టు ప్లీజ్ స్పీక్. సృజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ. నమస్కారం అండి. ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సో 35 లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత అదే టైంలో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఇది తెలుసు అందరికీ, ఇది రీమేక్ అని. సో ఒక రీమేక్ ఈ టైంలో చేస్తున్నాం, ఇప్పుడున్న నెగిటివిటీ వల్ల. ఈ తెలుసు, కమెంట్స్లో కూడా నేను చూశాను, ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ రీమేక్ చేస్తున్నారా అని వచ్చాయి. కానీ ఇట్స్ నాట్ అబౌట్ దాట్. ఒక బాధ్యతగా ఎట్లా, ఈవెన్ దో వీఆర్ మేకింగ్ ఇట్ రీమేక్, ఈవెన్ దో దట్ ఫిల్మ్ ఇస్ దేర్ ఇన్ తెలుగులో ఉన్నా కూడా, దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎలా చేస్తే జనాలకి మళ్ళీ రీవాచ్ చేసినా కొత్తగా కనిపిస్తుంది. సో దానికోసం సజీవ్ అందరం వి ఆల్ సాట్ టుగెదర్. అసలు జనాలకి ఇది రీమేక్ అని సినిమా చూసినా కూడా గుర్తు రాకూడదు, ఎలా చేయాలి దాన్ని. అది మేము అచీవ్ చేసామని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. 35 అప్పుడు కూడా టీజర్ లాంచ్లో కూడా నేను చెప్పాను 35 ఒక క్లాసిక్ అవుద్దని. సో అది ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు టీజర్ లాంచ్లో కూడా చెప్తున్నా, మళ్ళీ దీనికి కూడా మీరు ఒక రీమేక్ చూస్తున్నట్టు మాత్రం మీరు ఫీల్ అవ్వరు, ఒక కొత్త సినిమా చూస్తున్నట్టే మీరు ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో వెదర్ మీకు అనిపించిందో లేదో టీజర్ నుంచి, బట్ సినిమా చూసినప్పుడు అరే ఇది రీమేక్ లానే లేదే అనే మాట మాత్రం వస్తుంది మీరు బయటకు వచ్చిన తర్వాత. వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ అవుట్, వన్స్ యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ కమ్ అవుట్, యూ విల్ డెఫినెట్లీ బి సర్ప్రైజ్. అంటే మీరు సర్ప్రైజ్ అయ్యి బయటకు వస్తారు అండ్ హ్యాపీగా బయటకు వస్తారు అండ్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ తెలుగులో మళ్ళీ వచ్చిందని 35కి ఎలా అయితే పొడారో అలానే పొడుతారని అనుకుంటున్నాను. అండ్ మన సజీవ్ అన్నట్టు అన్ని థ్యాంక్ యూస్ అని చెప్పేశాడు కాబట్టి ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం. సో జస్ట్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ ప్రామిస్కి ఉన్న పవర్ ఏంటో ఆల్రెడీ 35 ప్రూవ్ చేసింది కాబట్టి ఈసారి కూడా అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా పులుసు రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. చాలా కాలం తర్వాత ఒకళ్ళు నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ పిక్చరు సృజన్ నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం, ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ మూవీస్ చేశాడు. చాలాసార్లు అడిగాను, క్యారెక్టర్ ఇవ్వలేదు, అది వేరే విషయం. తిమ్మరసు మధ్యం కలిసి చేసాం, అదొకే, సారీ. బట్ ఈ సినిమాలో యాక్సిడెంట్లీ జరిగింది. ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే, నాకు బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్గా. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్ వాడవ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాలో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేసాను లేదో నాకు డౌటు, బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేశాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో, నాకు అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు, అందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేదో చాలా ట్రైల్డ్గా ఊరిని సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను, కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్, లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలామంది తెలుసో లేదో, మన తెలుగు అమ్మాయి, మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా. పాపం చాలా బాగా యాక్ట్రెస్, బాగా చేస్తుంది ఆవిడ.
సో జనరల్గా మనకి బయట వాళ్ళు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది. తర్వాత తరుణ్కి, తర్వాత మాలాంటి పిల్లలకి చాలా మంచి సినిమా. రాజీవ్ సజీవ్ కదా నీ పేరు, చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రండి అని బెదరగొట్టి 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో. సో లైన్ జంప్ చేసేసి పారిపోయి వచ్చాను. బట్ వాడు ఫోటో తీసాడు. అది చలాన్ ఆయన సృజన్కి పంపిస్తాను, దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే వాళ్ళని పే చేయొచ్చు. ఓకే. సో 23వ తారీఖున వస్తుంది. ఇలా సరదాగా నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫాము. ఎప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం చూసాం కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా. ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే, షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా, ఈ సీన్ చూసారంటే జనరల్గా ఏమనుకుంటాం, నేను బాగా ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం, లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ ఎరక్కొట్టేసిన సీన్ మటుకి చూడండి అని చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో మీరే ఓకే, బాగా చేశారు, కొట్టడం మట్టుకు ఎరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థ్యాంక్ చెప్పింది? వెళ్ళిపోమన. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అంటున్నారండి, చందాలు వేసుకుని మరీ పే చేస్తామని ఫ్యాన్సా? డాన్సా? డబ్బులు ఇవ్వాలి. ఉట్టినే డాన్సులు ఈవెంట్లకి అయితే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు, ఫ్యాన్స్ మీ చలాన్ పే చేయాలని అంటే మీరు ఒక సీక్రెట్ చెప్పాలి. మీకు పులస రామారావుకి ఎంత కనెక్షన్ ఉందో తెలియదు కానీ పులసకి బ్రహ్మాజీ గారికి మాత్రం ఉంది. పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు, మీరు ఈదుతున్నారు వెనకాల ఏజ్లో. అదేంటో మాకు చెప్పాలి ఈరోజు, మేము చలాన్ కట్టేస్తాం. మనం కూడా ఇది ఇంటర్వ్యూలు చెప్పా. లెగ్గానే 4 పూరీలు, కొంచెం దాంట్లో నెయ్యి, దాంతోపాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి ఒక 11:30కి మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకుని 12:30కి ఒక బిర్యానీ, ఫిష్ కర్రీ, పులస, ఇలస, రొయ్యలు అది తినేసి దానికి తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు బ్యూటిఫుల్. నిజమే అనుకుని ఫాలో అయిపోతారు సార్, పాపం ఫ్యాన్స్. పర్లేదు, అవనే. ఎవరు ఆడకెలా తెలుసు పులస గురించి? తినలేదు కదా ఎప్పుడు? లేదండి. అచ్చా, సరే, అర్థమైంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదా? ఓకే. ఓకే, ఇక ఎవరు? సో మొత్తానికి మోస్ట్ సాటిస్ఫైయింగ్ యాక్షన్ చేసే అవకాశం దొరికినటువంటి ఈషా మాటలు ఇప్పుడు వినేద్దాము. దొరికిందే ఛాన్స్ అని ఆ సీన్ చేశారని మాకు అర్థమైంది. అలాంటిదే కదా? అందరి డ్రీమ్. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు 4:30 అని చెప్పారండి, సో నేను కొంచెం లేట్ అయ్యాను. ఐఎమ్ సో సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ సృజన్ అండి, బికాజ్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, కోవిడ్ టైం నుంచి పరిచయం ఉంది. సో తను ఎప్పుడు మంచి సినిమాలు చేయాలి, మంచి స్టోరీ రాగానే హిల్ బి వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫస్ట్ టైం మేము కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం ఇది. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సృజన్. అండ్ నాకు నేను ఐ థింక్ నా సెకండ్ మూవీ అయిపోయిన తర్వాత నాకు మోహన్ కృష్ణ గారు చెప్పారు, ఐ థింక్ యూ షుడ్ వర్క్ విత్ తరుణ్ భాస్కర్ అని. సో ఐ మెసేజ్ టీమ్ అప్పుడే తరుణ్ గారికి, చెప్తానండి మీకు ఆడిషన్ ఉన్నప్పుడు అన్నారు. దాని తర్వాత ఎప్పుడూ అది జరగలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అట్లీస్ట్ ఆయనతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. హోప్ఫుల్లీ ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను, బికాస్ ఐ థింక్ ఎవ్రీ వన్స్ డ్రీమ్ ఈస్ దట్ టు వర్క్ విత్ హిమ్. సో ఐల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ ఈ రోజు కోసం మేము చాలా మంత్స్గా వెయిట్ చేస్తున్నాము, నేను సజీవ్ ఎస్పెషలీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సజీవ్, బికాజ్ ఎక్కడా కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అని ఎక్కడా అనిపించదు.
హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్‌కొచ్చినప్పుడు కానీ, అండ్ చాలా మొండిగా ఉండేవాడు. ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకిది కావాలి అంటే అది ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్‌గా అన్నీ చేపించుకున్నాడు. సో, హీస్ లిటిల్ స్టబర్న్. బట్ అవుట్‌పుట్ చూసినప్పుడు అర్థమైంది. ఇంత మొండిగా ఎందుకున్నాడని చెప్పి. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ సజీవ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాస్ వెల్. ఓకే. బ్రహ్మాజీ గారు. మీరు నన్ను పొగిడినంత నేను పొగడలేను బ్రహ్మాజీ గారు. కానీ మీ 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 కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూసాను మీవి. అండ్ కొన్ని సినిమాల్లో మీ కామెడీ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఓం శాంతి అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరి పేరు సజీవ్ చెప్పేశారు కాబట్టి సృజన్ చెప్పినట్టు నేను మళ్ళీ ఏం మెన్షన్ చేయను. బట్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. జాన్ 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈషాని ఎలాంటి రోల్‌లో చూడాలి అని ఎదురు చూస్తున్నాము, అనుకుంటున్నాము. అలాంటి రోల్ ఇది అని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో యెస్, నౌ ఓంకార్ నాయుడు గారు ప్లీజ్. ఏదో నేను డబ్బులు ఇచ్చినట్టే ఉంటది. సార్ మూర్తి గారు నన్ను ఈ సినిమాలో ఈషా తంతది. మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా. అది కాకుండా మేజర్‌గా ఏంది అంటే ఒక్కసారి అంటే కొట్టండి ప్లీజ్. సీన్ రీక్రియేషన్. ఓకే. బట్ జెన్యూన్‌గా నాకు ఇదొక ప్యాషనేట్ ప్రాజెక్ట్ అన్నమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్‌పోర్ట్ లైఫ్స్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటదంటే మనకొక అవకాశం దొరుకుతది. ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటది. కొత్త మనుషులను కలుస్తాం. డైలాగ్స్ గాని, ఆ క్యారెక్టర్‌లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్. వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా కూడా. సో, ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో, నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్‌కి అండ్ సజీవ్‌కి, ఆల్ దీస్ వండర్‌ఫుల్ పీపుల్ ఐ హావ్ వర్క్డ్ విత్. వినోద్ గారు అండ్ ధీరజ్. ధీరజ్ నిన్ను పొగుడుతాను నేను లైఫ్‌లో అనుకోలే గాని. నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు గదా! పేరొస్తది ఈషాకి, తరుణ్‌కని. యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయనొచ్చినప్పుడు అందరూ విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఈస్ అన్నమాట. చాలా చాలా బాగా చేసినారు అందరూ గూడా. ఒకటేంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే డెఫినెట్‌లీ ఒక కామెంట్ అయితే ఉంది. ఇది రీమేక్ మళ్ళెందుకు చూడాలి అన్నది. సో, లెట్స్ అడ్రెస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళొస్తా గానీ, ఇప్పుడు గోదారి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షాట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ గానీ, అక్కడున్న జనాలు గానీ, అక్కడున్న వాతావరణం, వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో, దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్‌లో. నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాము చాలా మందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను. వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు, 'విజయం సూపరం పొర్నియనుమా' ఏదో మలయాళం సినిమా వచ్చింది. మీకు తెలుసో తెలీదో. 100 రోజులు ఆడింది ఆ సినిమా. 100 రోజులు ఆడింది. ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ గాని, ఆడియన్స్ గాని చాలా చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది 'పెళ్లి చూపులు' రీమేక్. సో, ఒకటే చెప్తున్నా. ఇట్ డస్ నాట్ మ్యాటర్. దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తది. కనిపియకుంటే చూడకండి. నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి. అంతే, అంతకంటే ఏం చేస్తాం? కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు. వి వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యూన్‌గా ఎవడికి దే కేమ్ ఔట్ ఆఫ్ లవ్. ఆ సినిమా అంటే ఇష్టము. ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్. అంతకు తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా, సృజన్‌కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్‌గా. అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే, అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుందనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో, తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. థాంక్ యూ. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ఏదైనా ఈఎన్‌ఈ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యి ఓం శాంతి అనుకోవాలి అని అంటే మీరు అప్డేట్ ఇవ్వాల్సిందే. వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, ఆ! తీస్తున్నాము. ఆ! మీరు ఫస్ట్ డే గాని రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటది చెప్తున్నా. చూద్దాం అప్పుడు. ఓకే. అప్డేట్ ఇమ్మంటే వార్నింగే ఇచ్చారు మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మీడియాతో ఇంటరాక్షన్‌లోకి వెళ్ళిపోదాము. చైర్స్ తీసుకురండి ప్లీజ్ స్టేజ్ పైకి. నో? నో? ఓకే.
ఆల్ యూత్ బ్రహ్మాజీ గారు లాంటి యూత్ ఉండగా చైర్లు ఎందుకు మాకు ప్లీజ్ అంటే ఎలాగో మిమ్మల్ని అడుగుతారు కదా అని. సో Q&A స్టార్ట్ చేసేద్దాము. హలో హలో ఓం శాంతి 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 టీమ్ ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ థ్యాంక్ యూ సార్. మోర్ పర్టికులర్లీ ఫర్ ది ఫస్ట్ డెబనెంట్ Thank you, sir. సజీవ్ Thank you, sir. Thank you. సజీవంగా మీరు చలనచిత్ర సీమలో బోల్డ్ సినిమాలు చేసే అవకాశం ఈ మొదటి సినిమా మీకు కల్పించాలని కోరుకుంటున్నా. Thank you, sir. అండ్ సృజన్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎ టెరిఫిక్ టేస్ట్ రియలీ థ్యాంక్ యూ సార్ 35 అండ్ ఏమని వారి అబ్బాయి స్టేజ్ మీదే ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఆ ఏమని అన్న పేరుకి చాలా లెగసీ ఉంది, అందుకని నేను ఆ మాట ఐ ఫీల్ ప్రివిలేజ్ టు సే దట్. అండ్ తరుణ్ భాస్కర్ గారు, ఈశ్వర్ అబ్బాయి, ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. నేను డైరెక్టర్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ గారికి హెస్ గాట్ అ టెరిఫిక్ ఇమేజ్. ఏ క్యారెక్టర్ చేసినా, ఎలాంటి స్క్రిప్ట్ చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకునే క్యాన్వర్స్ని క్రియేట్ చేసుకున్నాడు ఆయన రియల్లీ. మీరేమో యూ హ్యావ్ టేకెన్ ఎ ఫిల్మ్ ఫ్రమ్ మలయాళం. ఓకే, అసలు అంటే మీకు వాట్ హ్యాస్ రియల్లీ నెసెసిటేటెడ్ యూ అండి? మీకు ఆ అవసరం ఏం పడింది ఆ సినిమా చేయడానికి? విత్ తరుణ్ భాస్కర్ యూ కెన్ గెట్ అలాంగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ స్క్రిప్ట్ దట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే అంటే జస్ట్ అవకాశం సార్ ఇది నాకు. అవసరం కాదు. అవసరం అంటే అంటే మీరు చెప్పిన క్వశ్చన్ నాకు అది ఎలా అంటే ఇది తీయకూడదా అన్నట్టుగా అనిపించింది నాకు యాక్చువల్లీ. నో, ఆయనతో ఏ సినిమా చేసినా, ఎలాంటి కథ చేసినా, ఎలాంటి కథనంతో చెప్పినా ఓకే. తరుణ్ భాస్కర్ని రిసీవ్ చేసుకునే ఆ ఇమేజ్ రిసెప్షన్ ఆడియన్స్ లో ఉంది ఆయనకి. సార్ అలాంటప్పుడు దీనిలో వాట్ హ్యాస్ రియల్లీ ట్రిగర్డ్ యు? సృజన్ ఇస్ ట్రైయింగ్ టు సే సంథింగ్. సార్ యాక్చువల్గా కథ తీసుకొచ్చి సజీవ్ దగ్గరికి వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ అండి. సో నెక్స్ట్ వచ్చింది. అప్పటికి తరుణ్ ఇస్ ఆల్రెడీ దేర్. వి వర్ లుకింగ్ ఫర్ ఎ డైరెక్టర్. అట్లా సజీవ్కి తరుణ్ డైరెక్ట్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, దెన్ అయితే ఇప్పుడు ఇంకా అనదర్ క్వశ్చన్. Hmm. మీరేంటి ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యారు? ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ గా, ఒక 35 సినిమా లాంటి ఒక ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేసిన ఒక డైరెక్టర్ గా, మీరు దీంట్లో ఏంటి ఎవరో చేసిన పిక్చర్ ని మీరు చేయడంలో వాట్ ఈస్ ది కిక్ యూ ఎంజాయ్డ్ అండి రియల్ టు సీ? డెఫినెట్లీ సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ చేసి చాలా ఎంజాయ్ చేశానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే కథ నాది కాకపోవచ్చండి. దగ్గర యా, నా ఫస్ట్ అంటే నేను సినిమా యాజ్ అ డైరెక్టర్ నేను సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను సార్. దానికి నాదే కథ అవ్వాలని నేను అనుకోలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను చాలా అంటే నేను డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు అంటే నా దగ్గర చాలా కథలు ఉన్నాయి సార్. బట్ నాకేంటంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో నాకు ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవాలి నాకు అనిపించింది సార్. నాకు ఇది ఒక ఫస్ట్ అవకాశం వచ్చింది. ఆ అవకాశం అందిపుచ్చుకోవాలి అని మన ఏదో సామెత చెప్పినట్టు ఎప్పుడు వస్తుందో రాని తెలియని అదృష్టం కంటే వచ్చిన అవకాశాన్ని చేజెక్కించుకోవడం అది ఉత్తముడు లక్ష్యం అని పెద్దలు అంటుంటారు. అదే ఓకే. యా, సో అంటే నీ ఉత్తముడు కాదని నా క్వశ్చన్, అది మంచి లక్ష్యం అని నా ఉద్దేశం అండి. నేను మీరు ఉత్తముడా, మధ్యముడా, అధముడా అన్నది ఇక్కడ పాయింట్ కదా. Yeah. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు అది ఒక అవకాశం కింద నేను బ్రహ్మాజీ గారు యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ప్లీజ్. ఏం సార్ తనని టార్గెట్ చేశారేంటి సార్? నేను అడిగేదాన్ని మీరు డివైట్ అయిపోతున్నారు. మీరు ఈ సినిమాలో ఫీల్ అయినా, మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయడంలో ఫీల్ అయినా స్పెషల్ కిక్ ఏంటని అడిగాను నేను. అది ఓకే, స్క్రిప్ట్ వైజా సజీవ్ నేను లేకపోతే చెప్తాను. తరుణ్ భాస్కర్ లాంటి ఒక ఎగ్జాక్ట్లీ సార్ ని డైరెక్ట్ చేయడమా నా లేకపోతే ఈషార్ అబ్బావా ఏంటి? వాట్ ఇస్ ది కిక్ దట్ యు ఫెల్ట్ ఇన్ దిస్? సార్ ఫస్ట్ అదే సార్, సినిమాలో చాలా కిక్స్ ఉన్నాయి కాబట్టి కిక్ ఫీల్ అని చెప్తున్నారు. అంటే ఆవిడ kick లేదండి, డెఫినెట్లీ జెన్యున్లీ నా ఫస్ట్ కిక్ తన్నానండి. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. అంటే నాకు అంటే మీ క్వశ్చన్ నాకు వేరేలాగా అర్థమైంది సార్. ఎలా అర్థమైందో చెప్పరా? ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. చెప్పండి సార్. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. చెప్పండి. ఎలాగ అర్థమైందో చెప్పరా? చెప్పండి. మీరు నన్ను చెప్పమంటున్నారా? అంటే ఫస్ట్ డైరెక్టర్ గా right. మీ సొంత కథతో రాకుండా ఎందుకు ఒక రీమేక్ తో వస్తున్నారు, ఒక సొంత కథతో రావచ్చు కదా అన్నట్టుగా అర్థమైంది అనమాట. అది కరెక్ట్ గానే అర్థమైంది. ఫస్ట్ okay. క్వశ్చన్ అదే.
నేను ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడైతే చెప్పారు. మీరు అదే అవసరం సృజన్ గారు అండి, చెప్పారు కదా సార్. అవసరం అండి చనువు ఇచ్చినప్పుడు చంకనెక్కాలని సామెత చెప్పినట్టుగా definitely మీరు sir. చెప్పారు. అంతే ఓకే, ఇప్పుడు దానిలో స్పెషల్ కిక్ ఏంటని అడిగాను. అది మీరు తరుణ్ definitely భాస్కర్ మీద ల్యాండ్ అయ్యారు, 100% దట్ ఇస్ అ కరెక్ట్ కిక్, 100% అండి. దాంట్లో డౌటే లేదు. తరుణ్ గారు అంటే and ఈషా గారు. తరుణ్ భాస్కర్ గారు, ఉమ్. మీరు చెప్పాలంటే మీరు ఈ కథలో ఓకే మీరు ఛాలెంజ్ చేశారు ఇందాక. వి రియల్లీ లవ్ దట్ ఛాలెంజ్. అంటే ఎందుకు మేము చేసామన్నది మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అసలు కెన్ యూ ఆర్టికులేట్ ఒక డైరెక్టరు, యాక్టరు, రైటరు, సర్వన్సహ మండలానికి భూమండలానికి చక్రవర్తి మీరు, ఇందులోనున్న ఈ మీకు ఈ కథలోని ఈ పాయింట్ సూపర్ అండి, దానివల్ల నేను చేశాను, డోంట్ రివీల్ ద స్టోరీ టు అస్, ఐ వాంట్ యువర్ యూ ఆల్రెడీ సీన్ ద స్టోరీ సార్, ఇట్స్ రీమేక్ కాదు. అయితే ఐ టెల్ యూ, ఇప్పుడు నన్ను అనవసరంగా నేను ఎక్కడో లేపినారు, ఇప్పుడు కిందికి వచ్చి చెప్తా సార్. మేజర్గా ఏంది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్ గోదావరి యాసలో అండ్ టు ద వరల్డ్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. ఎందుకంటే నేను తెలంగాణ యాసనే మాట్లాడతా, దట్స్ మై యూజువల్ రొటీన్. వెన్ ఐ వాంటెడ్ టు ప్లే అన్ యాక్టర్ ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక కొత్త కల్చర్, ఒక కొత్త యాస, అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ వెన్ దే డిడ్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫిషియల్ రీమేక్స్ చేస్తుంటారు, దాన్ని మనం పట్టలేము. కానీ ఒఫిషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. కరెక్టే అది, నేను It is no more. It is no way. It is a criticism, sir. బట్ I వి ఆర్ want- హావింగ్ అ కాన్వర్సేషన్ అబౌట్. Yes. సో నాకు అనిపించేది ఏంటి అంటే ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్ దెల్ బి సర్టన్ మెలడీస్, ఇవి 7 నోట్సే ఉంటాయి దాంట్లో చేస్తామని అంటాం. సిమిలర్లీ స్టోరీస్ ఆల్సో. నేనేమనుకుంటున్నానంటే 100% సబ్ టైటిల్స్ ఓటీటీ కంటెంట్ చూసిన వాళ్ళు కానీ, లేకుంటే థియేట్రికల్గా మలయాళం సినిమా చూసిన వాళ్ళు కానీ తప్పకుండా చూసి ఉండొచ్చేమో. కానీ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు అ టైర్ 2 టౌన్. ఎందుకంటే ది ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ డొమెస్టిక్. అంటే ఇంకా నేను డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ నీడ్స్ టు గో టు ద రైట్ పీపుల్. అంటే ఆ కల్చర్, ఆ రూటెడ్నెస్ తోటి తప్పకుండా దే విల్ ఓన్ ఇట్ మోర్ అన్న నమ్మకం ఉంది. ఎందుకంటే పెళ్లి చూపులు కూడా మలయాళంలో తీసినప్పుడు 100 రోజులు ఆడింది. దే యాక్సెప్టెడ్ ఇట్ ఈవెన్ బెటర్, ఇట్ గాట్ అవార్డ్స్. సో దిస్ ఈస్ అ సిన్సియర్ అటెంప్ట్ టు మేక్ ద స్టోరీ ట్రావెల్ ఇన్ టు దట్ రీజన్. మేబీ దట్ ఈస్ ది ఐడియా. దర్ ఇస్ ఓన్లీ సిన్సియర్ ఆనెస్టీ ఇన్ దట్, అంతకు తప్పితే ఏం లేదు. వీళ్ళకైతే నాకైతే సెల్ఫిష్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఎక్స్ప్లోర్డ్ సంథింగ్ దట్ ఐ కుడ్ హ్యావ్ నెవర్ థాట్ ఆఫ్. ఆ రీజన్ది కానీ, ఆ యాస కానీ. సో ఐ హ్యాడ్ ఫన్. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. సార్ మీరు అంటే డోంట్ థింక్ దిస్ ఈజ్ ఇన్కాన్సిక్వెన్షియల్, ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్కే అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ టు యూ. ఎస్ సార్. మీరు తెలంగాణ మనిషి, తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ. ఓకే, ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు, ఆంధ్ర పాటలు, ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట. బాలు గారి విగ్రహం కూడా పెట్టడానికి వీలేదు రవీంద్ర భారతిలో. అవునవును. హౌ విల్ పీపుల్ ఇన్ తెలంగాణ ఆర్ పీపుల్ బిహైండ్ ది మూమెంట్ that is running, that has been running for the last 1 week, how will they receive this? బ్రహ్మాజీ గారు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. మీరు అంటే వాట్ ఈస్ ద రైట్ స్టాండ్ అంటున్నారా? మీరు ఐ కెన్ ఓన్లీ టెల్ యూ మై ఒపీనియన్ సార్. ప్లీజ్. గ్యారంటీడ్ గా నేను ఒకటే చెప్తున్నాను వచ్చేసి ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ వీ హ్యావ్ డివైడెడ్ గానీ, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్. Our emotions are the same. Fantastic. We are the same people. ఏమంటున్నానంటే దట్ ఇమాజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ అస్. లేకుంటే బిజినెస్ డివైడ్ చేయలేదా మనం? వి డిడ్ంట్ ఈవెన్ డివైడ్ బిజినెస్. సో వీ హ్యావ్ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్స్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. అది మర్చిపోదాం యాక్చువల్లీ, తెలంగాణ ఆంధ్ర అని కాదు. అండ్ ఐ హ్యావ్ గ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్, 2 states. సో రాజమండ్రి నాది, వరంగల్ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్ని కలిసిన తెలుగునాడు మనదే, మనదేరా. సో లెట్ us spread love and let's do it through cinema. గుడ్ సార్, గ్రేట్. తరుణ్ భాస్కర్ సార్. సార్ 10 ఏళ్ళు అయిపోయింది సార్. సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్. సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్. ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్. ఏది? లాస్ట్ టైం మీరు అలాగే అన్నారు, దాన్నే పట్టుకు అందరూ ట్రాల్ చేస్తున్నారు. అంటే మేము అనలేమా మిమ్మల్ని సార్, ఓ ఫ్లాప్ డైరెక్టర్, ఓ ఫ్లాప్ హీరో, ఫ్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా? దాన్ని పట్టుకు అందరూ ట్రాల్ అది పన్నట్టు కదదు సార్. సారీ సార్. మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి సార్. సార్. తప్పది అరే తప్పు సార్, 100% తప్పు. మీరు యూ షుడ్ యాక్సెప్ట్. ఐ యామ్ యాక్సెప్టింగ్ సార్. మీ చర్చ వద్దు సార్. సార్ ఎందుకు సార్ ఇప్పుడు అన్నసరిగా, ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు జారారు, దాన్ని బట్టి ట్రాల్ చేశారు, మళ్ళీ మీరు అదే మాట మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడే అంటున్నాను సార్.
సార్ 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 మళ్ళీ మనం మూర్తి గారు, మెసేజ్ sorry sir, చేసుకుంటాం కూర్చోండి. మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది ఏయో ఇగో. Wait, wait, wait. సార్ 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 ఇగోటి ఇగోటి నథింగ్ లైక్ దట్ సార్ అదే మామూలుగా చెప్తారు అరే లవ్ యూ సార్ అట్లా తీయలేదు. మీరు అలగకండి సార్ వద్దు సార్ మనం వాళ్ళని వాపస్ ట్రోల్ చేద్దాం మీరు నేను కలిసి సార్ లేదు సార్ రండి చెప్పండి మీరు అడుగుతున్నారు అడిగారు మీరు అడిగారు సార్ నాకు అలవాట్లేదు అదే అలవాట్లేదు సార్ చెప్పండి సార్ చెప్పండి 10 ఇయర్స్ ఏంటి ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఇండస్ట్రీలో 10 ఇయర్స్ బట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు. బట్ ఏదేదో చేస్తున్నారు, డైరెక్షన్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్ ఎందుకు రావట్లేదు? నాకు క్రీడాకోలో clarity లేదు. కూడా స్టార్ట్ చేశారు, అది అలాగా పక్కన ఉంది. నాకేందంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది అట్లనే ఉన్నా నేను అంతే ఇంకా నాలాంటోడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ పొద్దున్న లేస్తా పతంగ ఎగరేద్దాం అనుకుంటా మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటా. నేను జెన్యున్గా చెప్తున్నా, అవును. నేను జోక్ చేస్తలేను. మా మదర్ కూడా అదే అంటారు ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి. కానీ నేను ఒక్కటి చెప్తా సార్, ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. గాడ్ గ్రేస్ లాంటి. అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా? లేదు లేదు 100% సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా. మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన 100 రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు. దానివల్ల డిలే అన్నది ఆయన డిలే అయితే నాది డబుల్ డిలే. ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి. మా టీంని అడగండి, రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఇదే టైం పాస్ అవుతూ ఉంటుంది నాది. సో రెండు ఇదనొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్, అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్. ఆ విశ్వాసం నాకుంది 100%. అదైతే చెప్పుకోవాలి. కాకపోతే ఒకటొచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ ఎస్పీలో. మామూలుగా చాలా మంది ఏమంటారంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్ అది. డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో. ఇదైతే నేను రాసిస్తాను, నాది కొంచెం అంతే. నందు గారు సార్, ఆ మధ్యన ఇదే ప్రశ్న నేను ఒక ట్వీట్ కూడా వేసా, చాలా మందిని అడిగా. ఒక చిన్న సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాకి పెద్ద హీరోలకేసి పెద్ద ప్రాజెక్టులకేసి చూస్తూ వాళ్ళ టాలెంట్ని అనవసరంగా వృధా చేసుకుంటున్నారు. 30,000 లాంటి మంచి సినిమా అందించిన తర్వాత మీరు మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ కావచ్చు, అంటే ఎదగాలని ఉంటుంది, పెద్ద సినిమా ఉండొచ్చు, కాదని అంటలేదు. నాకు రామ్ కావాలి లేకపోతే రామ్ చరణ్ కావాలి ఇలా అనుకో, తప్పు కాదు. బట్ 35 సినిమా వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు మీరు వృధాగా ఉండిపోయారు కదా పక్కన. అదే కనుక అదే రేంజ్ సినిమా మరొక స్క్రిప్ట్ తీసి పాడి మీకోసం 65 మంది ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు కదా. ఎందుకంటే నేను ఇది చాలా మంది గురించి విన్నాను, ప్లస్ మీ గురించి కూడా. ఎవరి దగ్గర అది మంచి డైరెక్టర్ అంటే ఆయన రామ్ కావాలంటున్నాడండి, మనం ఎక్కడ తెస్తాం అంటున్నారు. సో అందుకని స్ట్రైట్ మిమ్మల్ని అడుగుతున్నా. రామ్ కావాలని ఎవరు అడిగారు ఒక్కసారి నాకు పరిచయం చేయండి సార్ ముందుగా. అండ్ వృధా ఏం చేయలేదు సార్. అంటే ఫిలిం మేకింగ్లో సినిమా నా పరంగా అనే సార్ ఒక లాగ్ లైన్ చెప్పి ఒక లైన్ చెప్పి దాన్ని ఎగ్జైట్ చేసి ఆ సినిమా పట్టాలు ఎక్కించడం నాకు రాదండి బేసిక్గా. సో ఐ హ్యావ్ బీన్ ఇన్వెస్టింగ్ టైమ్ ఆన్ రైటింగ్ స్క్రిప్ట్. అండ్ కథ రాయడానికి టైం పడుతుంది కదా సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 10 months బట్టి నేను ఇన్స్టాలో కూడా లేను, మీరు మీకు ఫాలో అని ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఆన్ సోషల్ మీడియా దట్ మీన్స్ ఐఎమ్ రైటింగ్ అని. ఇదిగో వీడి టీజర్ లాంచ్ అని చెప్పి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ యాక్టివేట్ చేసి ఈరోజు ట్యాగ్ చేస్తా. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్క్రిప్ట్స్. మంచి కథలతో వద్దాం అంతే, కంగారేం లేదు కదా సార్, ఇంకా టైం ఉంది, మంచిగా చేద్దాం. అండ్ పెద్ద హీరో చిన్న హీరో అలాంటిది అయితే మీరు మంచి సందేశం ఇచ్చారు సార్, అంతవరకు చెప్పగలను. డైరెక్టర్ గారు ఇందాక నుంచి ఈవెంట్కి వచ్చిన కాడి నుంచి అన్నిటికంటే ఒకటి ఇంప్రెసివ్ ఆ పోస్టర్. ఆల్రెడీ చెప్పారు కాబట్టి కథ అంతా రీమేక్ కాబట్టి ఓపెన్ కాబట్టి భలే పోస్టర్ ఐడియా భలే ఉంది. అంటే ఒక పోస్టర్తో మొత్తం కథ అంతా చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. నైస్ అండి, థ్యాంక్ యూ. అండ్ తరుణ్ గారు సార్, మీరు రీమేక్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మొత్తం దాని చుట్టూరే తిరుగుతుంది. మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈవేళ రేపు ఉన్న టైంలో సరే చాలామంది ఒకళ్ళిద్దరు చేస్తున్నారు, ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా ఎక్కువగా ప్రామిస్ చేసే మాట ఇది మేము రీమేక్ సోల్ తీసుకుందాం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, వేరేగా మార్చాము, మొత్తం మార్చేసాము, ఇలా అందరూ చెప్తానే ఉన్నారు.
దాన్ని ఆడియన్స్ బై చేయడం తగ్గిచ్చేసారు. అంతకంతకి అవును. అందులో చాలా హానెస్టీగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. హానెస్ట్‌గా చెప్పేవాళ్ళు కూడా ఉంటారేమో. బట్ జనాలు బై చేయట్లా. ఆ మిస్‌ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో ఆడియన్స్‌లో అది మేజర్ అవును. రోడ్ బ్లాక్ ఇప్పుడు. దాన్ని ఎలా అడ్రెస్ చేయబోతున్నారసలు? ఏం లేదు సార్. అంటే ఒకటి వి నో దట్ దే విల్ బీ సమ్ టాక్ అబౌట్ దిస్. కాకపోతే ఫస్ట్ డే ఏదైతే అంటే నేను చానా క్రిటికల్‌గానే చూస్తా ఉన్నాననమాట మూవీని. ఇన్‌ఫాక్ట్ షూట్ అప్పుడు కూడా సజీవ్ దగ్గర నేను చానా కంప్లెయింట్స్ ఇవన్నీ అయితా ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఫస్ట్ కట్ చూపించినాడో వితిన్ ద ఫస్ట్ 2 మినిట్స్ ఐ ఫర్గాట్ అబౌట్ ఎనీ అదర్ థింగ్. అండ్ మామూలుగా కూడా ఇప్పుడు ఏ సినిమా చూసినా గానీ మనకి ఇంకా యాక్టర్ గుర్తున్నా, లేకుంటే ఇంకా ఏమైనా గుర్తుంటే ద ఫిల్మ్ హాస్ ఫెయిల్డ్. సో, ఫస్ట్ 5 మినిట్స్‌లోనే ఈ సినిమా చూసేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మిగతావన్నీ మర్చిపోతాం. ఇట్స్ ఎ న్యూ వరల్డ్ ఇన్ ఇట్‌సెల్ఫ్. ఆ నమ్మకం అయితే ఉంది. ఆ తర్వాత విల్ లీవ్ ఇట్ టు ఫ్రైడే. అంతే. ఆల్ ది బెస్ట్. తరుణ్ గారు, సార్. ఇన్‌బిల్ట్ తెలంగాణ స్లాంగ్ ఉంది. నరనరాన తెలంగాణ యాహ్! స్లాంగ్ ఎక్కించుకొని, గోదావరి పరిసరాల్లో అలాంటి కథలు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అదిమి పెట్టుకున్నారు ఆ తెలంగాణ స్లాంగ్? చానా అంటే చానా నర్వస్ అనిపించిందండి. ఇన్‌ఫాక్ట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడీ ఏదైనా పని కొంచెం భయమేస్తుందంటే అది చెయ్యాలి. ఎందుకంటే ఆ థ్రిల్ వేరే ఉంటది. సో, ఈసారి మాత్రము ఆ ప్రాంతంకి ఎళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తింటున్నా గానీ, అక్కడ మాట్లాడుతున్నా గానీ, ఇట్ వాస్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో హి ఈస్ ఫ్రమ్ భీమవరం. వాడు చిన్నప్పటి నుంచి తెలుసు రైట్ ఫ్రమ్ యూకేజీ. సో, ఎంతో కొంత భీమవరం యాస అనేది నాకు ఐడియా ఉంది. వాడితోటి మాట్లాడేటప్పుడు కూడా వచ్చేస్తూ ఉంటది. వాడిని బోత్ ఆఫ్ అస్ ఇమిటేట్ ఈచ్ అదర్ అనమాట చిన్నప్పటి నుంచి. సో, ఎంత ఐడియా ఉన్నా గానీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా పెర్ఫార్మ్ చేసేటప్పుడు ఏదో కొంచెం ప్రిపరేషన్ ఉండాలి గదా! సో, ఒక లెవెల్‌కి నేను ప్రిపేర్ అయ్యేది. ఏదో ఒక రెఫరెన్స్ తీసుకొని అయినా గానీ, ఇక్కడ వినోద్ గారు హి వాస్ బేసిక్‌లీ ఇన్‌స్ట్రుమెంటల్ ఇన్ ఈయనేంది అంటే, ఈయన ఒక చాదస్తపు మనిషి అంటే, ఈయన కంటే 10 రెట్లు ఎక్కువ మనోడు సజీవ్. చాదస్తం అనమాట. ఇక నేను ప్రతి షాట్‌ని ఇట్లా దిద్ది, చేసి డబ్బింగ్‌లో అయితే అసలు 3 రోజులు, 4 రోజుల్లో అయిపోతదంటే చానా ఇది చేసినారనమాట. కానీ ఆల్ దట్ లీడ్స్ టు అన్ ఎఫర్ట్ ఆఫ్ సినిమా చూసేటప్పుడు మీకు అనిపియకపోవచ్చు దట్ ఐ యామ్ ట్రైయింగ్ టు పుట్ ఆన్ అన్ యాక్సెంట్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్డ్. ఐ థింక్ ఐల్ టేక్ దట్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. గోదావరి రుచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ పీక్ సమ్మర్ ఎలా ఉంది సార్? పీక్ సమ్మర్ పీకేసింది సార్ అసలు. తిన్నదంతా అరిగిపోయింది అక్కడనే నాకు. తినేది ఎళ్ళిపోయేది చెమటల్లో. బట్ అదొక ఎక్స్‌పీరియన్సే నిజంగా. ఆ స్పైస్ లెవెల్ ఆ ఫుడ్ అక్కడ తినడం, అది కూడా సమ్మర్‌లో తినడం, మళ్ళీ అక్కడ తిరగడం గూడా ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. ఇంకోటేంది అంటే నాకు గుర్తుంది సాటర్‌డే, సండే వచ్చి అక్కడ వీకెండ్ అప్పుడు ఆహ్, మనది బ్యారేజా? బ్యారేజ్ దగ్గర ఆల్మోస్ట్ ఒక ఫారిన్ ఫీల్‌లో అందరికందరూ పెట్స్‌తో సహా అక్కడికొచ్చి దే ఆర్ ఎంజాయింగ్ దెమ్‌సెల్వ్స్. అక్కడ వాటర్ దగ్గర ఆహ్, ఎంజాయ్ చేయడం అంటే సమ్మర్ టైమ్‌లో. సో, ఆ వరల్డ్ మనకసలు ఐడియానే లేదు ఇక్కడ ఉండి సిటీలో. సో, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. చాలా బాగుంది. బోటి కూర వర్సెస్ చేపల పులుసు అంటే ఏది చూస్ చేసుకుంటారు? సార్ నేను ఒక ముద్ద బోటి తింటా, ఇంకో ముద్ద చేపలు తింటా. నన్ను ఇట్లాంటి క్వెషన్‌లు అడగరు సార్ సార్ ఫస్ట్ మీరు. ఏ ముద్ద తింటారు సార్ తరుణ్ గారు? ఫస్ట్ బోటి చూస్ చేసుకుంటారా? చేపలు చూస్ చేసుకుంటారా? రెండిట్లా తింటా మేడం. 2 రైట్ హ్యాండ్ తోటి, లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటా. ఫ్రైడే తర్వాత ఈ సినిమా రిజల్ట్ తర్వాత చెప్తా రియల్ ఆన్సర్. సృజన్ గారు. అందరికి సార్ చెప్పండి. 35 అన్నది చాలా గౌరవం తీసుకొచ్చింది. చాలా గొప్పగా మాట్లాడుకున్నారు ఆ సినిమా గురించి. కానీ కమర్షియల్‌గా ఆ సినిమా ఎలాంటి బూస్టప్ ఇచ్చింది సార్? కొన్ని కమర్షియల్‌గా చేయాల్సింది అది చేసిందండి. వాటెవర్ కమర్షియల్ చేయాల్సిందో ఇట్ డిడ్ ఇట్. ఓకే. మేమేం నష్టపోలేదు. ఓకే. అలా అని చెప్పి ఎక్కువ వచ్చిందని కూడా నేను అనను గానీ, బట్ వి వర్ హ్యాపీ విత్ ద కమర్షియల్ కన్నా దానికొచ్చిన పేరు ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. బికాస్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ టువర్డ్స్ నెక్స్ట్ సినిమాలు తీసుకెళ్ళేది. నాకొక పాత్ చూపించింది. ఓకే. సినిమాలు చేసుకుంటూ పోతే కమర్షియల్ సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మంచి సినిమా చేయటమే ఇంపార్టెంట్. ఓకే. మేబీ ఇప్పుడు రాలేదేమో. ఇంకో 35 తీసినప్పుడు ఈసారైనా ఇస్తారేమో. ఓకే. సో, ఇది కాకపోతే ఇంకోటి ప్రయత్నిస్తూనే ఉంటా. కొడతా సక్సెస్‌ఫుల్ కమర్షియల్‌గా ఎప్పుడైనా ఆల్ ది గ్యారంటీ బెస్ట్ కొడతా. అండి. ఆల్ ది బెస్ట్. సృజన్ గారు, హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 35కి అవార్డ్ వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. సో, ఆ సినిమా అందరికీ చాలా హార్ట్‌కి టచ్ అయిన మూవీ అనమాట. అయితే ఈ సినిమా ఇందాక మీరు మాట్లాడుతూ ఆ పర్టిక్యులర్ ప్లాట్ ఒకటే తీసుకున్నాం. మిగతాదన్నీ చేంజ్ చేసేసామని అన్నారు. అయితే ఇదే కథ ఎందుకు ఓన్లీ ఆంధ్ర యాసలోనే తీయాలి? ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఆహ్, కథకి ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తరుణ్ గారని అన్నారు కదా! ఆయనకి బాగా వచ్చిన తెలంగాణ యాసలో ఎందుకు ట్రై చేయలేదు? వై ఓన్లీ ఆంధ్ర ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే వాట్ యూ విల్ సే? అంటే డైరెక్టర్‌ని ఐ ఆస్క్డ్ ఇనీషియల్‌గా
ఐ ఆస్ డైరెక్టర్ ఓన్లీ. ఓకే, ఇట్స్ అప్ టు యూ. నువ్వు ఎటు ఐ వాంటెడ్ ఎస్థెటికలీ వెల్. ఇప్పుడు 35 అనేది తిరుపతిలో తీసాము, తిరుపతి యాస అంటుంటది. ఓకే, ఇప్పుడు మనం ఒక మలయాళం సినిమా నుంచి తీసుకొచ్చినప్పుడు మన కల్చర్ని చూపించాలి. ఓకే, ఒక తెలుగు ఫిల్మ్ లాగా అనిపించాలి. ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ తెలుగు ఫిల్మ్. ఏ రకంగా ఇట్ షుడ్ లుక్ లైక్ ఓకే ఇదేదో ఆర్టిఫిషియల్గా ఉండాలి అని ఉంది. ఐ వాంట్ మేక్ ఇట్ ఎస్థెటికలీ వెల్. చూసేదానికి ఇది తెలుగు ఫిల్మ్, చూసే వాళ్ళంతా కూడా అరే ఇది మన సినిమారా అని ఫీల్ అవ్వాలి అంటే అక్కడ ఉన్న క్యారెక్టర్స్ కానీ, అక్కడున్న మనుషులు కానీ, అక్కడున్న వెదర్ అన్నీ కూడా సినిమాలో ఒక బ్లెండ్ అయి ఉంటేనే పీపుల్ విల్ దాంట్లో కనెక్ట్. ఇన్వాల్వ్ అయ్యి సినిమా చూస్తారు. సో ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా ఆ ఏరియా తగ్గట్టు. సో వై గోదావరి అనేది ఇట్స్ జస్ట్ డైరెక్టర్స్ చాయిస్ అంటే అది. ఓకే. నైస్ అండి. బట్ చూస్తుంటే చాలా ఆ గోదావరి మొత్తం కనిపించింది మాకు ఆ టీజర్‌లో. Yeah. దానికే సక్సెస్ అయ్యారు అని అనిపించింది. మీరు చెప్పిన మాట ఓకే. కరెక్ట్ అని చెప్పి అని అనిపించింది. అండ్ తరుణ్ గారు, సార్ మీది ఆక్వా కల్చర్ కాబట్టి, బిజినెస్ కాబట్టి మీకు ఎన్ని అవును. చేపల పేర్లు తెలుసు సార్? నాకా అండి? ఆ! నేను తినే చేపలు మాత్రం నాకు తెలుసు. వంజరం, రవ్వు, రవ్వ బాస సార్. ఒకటొచ్చు. దాని తర్వాత పులస, పండుకప్ప, ఇంకా సీ కొరమీను. కొరమీను ఎట్లా మర్చిపోతా? ఆ! సార్ ఎనకాల నుంచి మీ డైరెక్టర్ గారు చెప్తున్నారు. ఆగండి సార్. ఆయన బిజినెస్ ఆయన చేస్తున్నారు నేను కదా! షూట్ అప్పుడు కూడా వెనకాల నుంచి చెప్పేది అంతా. చెప్పండి. ఆయనకు అలవాటయిపోయింది. అంతే. శీలావతి. శీలావతి. ఇసుగుదొందులు. చాలండి ఇక నా వల్ల కాదు. రొయ్యలు, పీతలు అంతే. తరుణ్ భాస్కర్ గారు. ఓకే అండి. తరుణ్ ఆల్ ద గారు. వెరీ బెస్ట్. అండ్ ఈషా గారు. ఈషా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఈస్ట్ కాదు వెస్ట్. ఈషా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ కథ చెప్పంగానే బాగా నచ్చిందేంటి? అపార్ట్ ఫ్రమ్ ఫైట్ సీక్వెన్స్ కాకుండా ఏది బాగా నచ్చి యాక్సెప్ట్ చేశారంటే ఏం చెప్తారు? ఇది నేను మలయాళం మూవీ చూసినప్పుడు ఈ స్టోరీ రైట్స్ తీసుకోవాలని చెప్పి ఒక 6 మంత్స్ నేను వెయిట్ చేశా. తర్వాత తెలిసింది సృజన్ దగ్గర ఉంది అని చెప్పి. సో అప్పుడు నాకు తెలిసిందేంటంటే తరుణ్ భాస్కర్ గారితో చేస్తున్నారని చెప్పి. సో అప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా పేరు రిఫర్ చేశారు. యాక్చువల్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ తరుణ్. ఓకే. సో నాకు ఈ సినిమా, ఈ స్టోరీ, ఈ వరల్డ్ నాకు చాలా ఇష్టం. అంటే మలయాళం సినిమా చూసినప్పుడు ఎందుకంటే చాలా అరుదుగా యాక్టర్స్‌కి ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. సో ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పి అసలు డిస్కషన్ కూడా ఏం లేదు. వెంటనే ఐ జంప్డ్ ఇంటూ ఇట్. సో 2 డిఫరెంట్ వేరియేషన్స్ చూపించడానికి అంటే ఇప్పుడు 3 రోజెస్ వస్తుంది. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా జాన్‌లో ఇది ఉండబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తరుణ్ భాస్కర్ గారు. అంటే మీరు ఇందాక రీమేక్ గురించి మాట్లాడుతున్నప్పుడు పెళ్లి చూపుల గురించి కూడా మాట్లాడారు. అంటే పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఓటీటీ కల్చర్ ఇంత లేదు. ఇప్పుడు ఓటీటీ మారిపోతూ వస్తుంది. తర్వాత జనాలు కూడా ఏంటంటే ఒక 1 వీక్ తర్వాత ఓటీటీలో వచ్చేస్తది అనేది ఉంది. బట్ ఈ సినిమా ఏంటంటే అక్కడ ఆల్రెడీ అక్కడ హిట్ అయ్యి ఇక్కడ ఓటీటీలో ఉన్నా కూడా ఇంత రిస్క్ చేశారు కదా! సో మరి ఆ సినారియోని ఏమి దృష్టిలో పెట్టుకోలేదా చేసేటప్పుడు? అదే ఇంకా మేము కూడా ఇంటర్నల్‌గా డిస్కస్ చేసినప్పుడు ఇదే టాపిక్ వచ్చిందనమాట. కానీ ఆ సినిమా 2019లో రిలీజ్ అయింది. అంటే ఆ టైంలో కూడా ఓటీటీ ప్రెవలెంటే ఉంది యాక్చువల్లీ. ఇంకోటేంది వి హ్యాడ్ కోవిడ్ ఆన్ కమింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఒకటేంది అంటే గుడ్ స్టోరీ టెల్లింగ్ పీపుల్ విల్ వాంట్ టు కమ్ టు ది థియేటర్. ఎందుకంటే సినిమా అనేది ఒక సోషల్ ఎక్స్‌పీరియన్స్. మనం ఏదో ఇంట్లో కూర్చొని చూద్దామంటే ఇష్టపడము. యాక్చువల్లీ అండ్ ఇంకోటేంది ద డేట్ ఇస్ జనవరి 23 కదా! హోప్‌ఫుల్లీ అంటే మా బెట్ ఏంది అంటే తప్పకుండా ఒక పండుగ వాతావరణం ఉంటది. అండ్ వి వాంట్ టు వాచ్ సమ్ కంటెంట్ విత్ ఫ్యామిలీస్ కదా! అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్స్ అ కామెడీ అండ్ ఇట్స్ అ సోషల్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఏదో ఇంట్లో కూర్చొని చూస్తే అదంత మజా రాదు. థియేట్రికల్‌గా ఒక సినిమా ఉంది. పీపుల్ ఆర్ లాఫింగ్. ఒక్కసారి మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చిందంటే దాంతోటి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందన్న నమ్మకంతోటి చేసిందంతే. అయితే రీసెంట్‌గా మీరు మాట్లాడుతూ ఒక ఈవెంట్‌లో మంచి ప్రేమికుడు, మీకు తెలిసిన మంచి ప్రేమికుడి గురించి చెప్పమని నేనే అన్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా చేశారు. సినిమా చేసిన తర్వాత మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ మారిపోయిందా? లేకపోతే అలాగే ఉందా? మ్యారేజ్ మీద నా ఒపీనియన్ ఏజ్ ఓల్డే అండి. అంటే ఇంకా చెప్పలేను. చెప్తే నాకేమైనా కేసేస్తారు నా మీద. బట్ ఐ ఫీల్ దట్ ఒకటి టామ్ అండ్ జెర్రీ లాంటి వినూత్నమైన ఒక రిలేషన్‌షిప్ అన్నదే మ్యారేజ్. అండ్ ఇట్స్ బీన్ పోర్ట్రేడ్ రియల్లీ వెల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎండింగ్ అనేది ఇట్స్ డిబేటబుల్. ఇప్పుడు మలయాళం వెర్షన్‌లో వి హావ్ అ డిబేట్ కదా! దీంట్లో కూడా ఒక వెరీ యూనిక్ డిబేట్ ఉంది. సో నాకు తెలిసి ఐ థింక్ ఎవ్రీబడీ విల్ హావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ఇట్. ఐయామ్ ఎంజాయింగ్ ఇట్ అంతే. ఈషా గారు. తరుణ్ భాస్కర్ గారిని కొట్టే సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని బ్రహ్మాజీ గారు చెప్పారు ఇందాక. మరి ఆయన 100% కరెక్ట్ అండి. 100% ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఆడిషన్ తీసుకోలేదనా? లేదంటే ఇంక నెక్స్ట్ ఇవ్వరేమోననా? లేకపోతే ఏంటి? ఓహ్! ఓన్లీ ఓకే. ఓకే. అంత ఇంటెన్షన్ ఏం లేదు. ఒకటి నాకు ఎప్పటినుంచో యాక్షన్ సినిమాలు చేయాలని ఉండింది. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ సార్.
అయితే ఆమెకు యాక్షన్ సినిమా చేయాలని ఉంది. షీ వాంటెడ్ టు బీ ద టుడేస్ విజయశాంతి అనమాట. ఆ ఎక్స్పెరిమెంట్‌కి బానిస నేనే. అది నాకు తెలవదు నేను సెట్ మీద వచ్చినప్పటి నుంచి. ఆ తర్వాత నేనొచ్చేసి ఇట్స్ ఓకే గట్టిగానే కొట్టండి అది ఇది అంటే, ఇష్టం వచ్చినట్టు కొట్టింది. నేను షాక్ అయినా అసలు యాక్చువల్లీ. తగినయా దెబ్బలు? తగిలినాయి గానీ మొత్తం ఇంకా 60 మెంబర్స్ క్రూ అందరూ చూస్తుంటే అని ఇట్లా వెళ్ళిపోయి క్యారవాన్‌లో ఏడ్చినాను తర్వాత. బట్ అట్లా అయింది. సృజన్ గారు. అంటే మీ టైటిల్స్ అన్నీ కూడా రివర్సల్‌గా ఉంటాయి. ఇప్పుడు 35 అని పెట్టారు. అది చూస్తేనేమో 90కి ప్లస్ మార్క్స్ స్కోర్ చేసిన సబ్జెక్టు. దీనిలోనేమో ఓం శాంతి, శాంతి, శాంతి అన్నారు. లోపలంతానేమో విజయశాంతి ఫైట్స్ నడిచినాయి. సో ఏంటి ఈ కాంట్రాస్ట్ టైటిలింగ్ ఏంటి మీ మీ బ్యానర్‌లో ఎస్పెషల్లీ? అనుకోని చేసిందేం లేదండి. మీరు చెప్తేనే ఇప్పుడు అనిపించింది నాకు. సో సినిమాకి తగ్గట్టు టైటిల్ పెట్టామండి అంతే. 35 సినిమాకి ఐ థాట్ 35 వాస్ యాప్ట్. అప్పుడు కూడా అనుకున్నాం డిఫరెంట్ టైటిల్స్ అనుకోని. దీనికి కూడా చాలా డిఫరెంట్ టైటిల్స్ కూడా అనుకున్నాము. ఐ థాట్ దిస్ వాస్ యాప్ట్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్ అందుకే. తరుణ్ గారు సృజన్. ఇక్కడ యాహ్! మీరు అంటే డైరెక్టర్‌గా ఆల్రెడీ ప్రూవ్డ్, నటుడిగా ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ ఏంటండి ఈ హీరోగా, నటుడిగా ఈ ఫేజ్‌ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఏంటి డైరెక్షన్ అనేది కొంచెం వెనకడుగు క్వైట్ హానెస్ట్‌లీ ఆ! ఇట్స్ ఎ డిబేట్ అండి. అంటే నేను అప్పుడప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు ఒక అంటే ఎస్పెషల్లీ నా మైండ్‌లో ఏమైనా ఐడియా ఉంది రాసుకోవాలంటే సెల్ఫ్ క్రిటిసిజం చాలా ఎక్కువనే ఉంటది. కాకపోతే వాస్తవం చెప్పాలంటే చాలా వరకు ఫైనాన్షియల్‌గా నన్ను సపోర్ట్ చేసింది యాక్టింగే. ఎందుకంటే డైరెక్షన్ కూడా చాలా ఏండ్ల తర్వాత వస్తది కాబట్టి జెన్యూన్‌లీ నేను ఇప్పుడు తినే ప్లేట్‌లో ఉంచలేను. సో, తప్పకుండా నేను తిట్టుకుంటూ ఉంటా క్యారవాన్‌లో ఉన్నప్పుడు కూడా. ఏందిది? వై యామ్ ఐ డూయింగ్ దిస్? ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ అది ఇది అని ఆ ఇరిటేషన్ సృజన్ మీద లేకుంటే టీమ్ మీద తీస్తూ ఉంటాను గానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్లాంటి సందర్భాల్లో వెన్ ఐ లుక్ బ్యాక్ ఇదొక పోర్ట్‌ఫోలియో లాగా ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ రాని ఒక ఆపర్చునిటీ వస్తుంది. అది కూడా ఇట్లాంటి టైంలో అండ్ ఐ యామ్ ఏబుల్ టు సపోర్ట్ మై సెల్ఫ్ ఆల్సో ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ వైల్ డూయింగ్ వాట్ ఐ క్యాన్ అన్నది ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అంతే. ఐ యామ్ వెరీ గ్రేట్‌ఫుల్. ఏం పని చేసినా ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఏదో పని చేయాలనేది. ఏదో పని చేయాలి అంతే. ముందు చాలా ఖాళీగా ఉండేది. అందుకని ఇప్పుడు ఎక్కువ పని చేస్తున్నాను అంతే. ఓకే. రైట్. సృజన్ గారు. సార్. యాహ్! సో, ఎస్ ఒరిజినల్స్ అండ్ 35 చిన్న కథ కాదని చెప్పి మంచి కథని తీసుకొచ్చారు. అండ్ ఓం శాంతి 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 ఇది కూడా ఏంటి అంటే సమ్ రూటెడ్ ఫిల్మ్స్ అంటే ఈ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి రూటెడ్ ఫిల్మ్స్ చాలా రేర్ కేసెస్‌లో అంటే మీ ప్రొడక్షన్ నుంచి వచ్చేవి కూడా ఫ్యూచర్‌లో ఈ రూటెడ్‌గానే వెళ్తారా? లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఏమన్నా ఉండే అవకాశం? లేదండి. రూటెడ్‌గానే ఎళ్తున్నాను. ఈవెన్ ఫ్యూచర్‌లో వచ్చేవి గూడా ఐ థింక్ కథను నమ్మే వెళ్తున్నాను. ఐ థింక్ ఇట్స్ నాట్ జస్ట్ రూటెడ్ అండి. ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ విచ్ నో వన్ ఎవరు ఎక్స్‌ప్లోర్ చేయనిది ఏదో కొత్త యూనిక్‌నెస్ లేకపోతే నేను చేయను జనరల్‌గా. సో, ఐ ట్రై టు ఫైండ్ ఎవరు చేయనిది కోసం ట్రై చేస్తూ ఉంటానండి. ఇప్పుడు 35 కూడా ఎవరు చేద్దాం అనుకోలేదు. అరే! అది కదా ఛాలెంజ్. ఇప్పుడు ఈ సినిమా గూడా అందరూ రీమేక్ ఏం వర్కౌట్ అవుద్ది అంటారు. రీమేక్ హిట్ కొట్టడమే ఛాలెంజ్ గదా! ఆ ఛాలెంజ్ తీసుకోవడం ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అప్పుడే ప్రూవ్ చేసుకుంటాం యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా గాని, ఏ రకంగా అయినా. ఆ ఛాలెంజ్ ఉంటేనే మనకి మనసు పెట్టి వర్క్ చేయాలనిపిస్తది. ఇన్ ద సేమ్ వే వెన్ ఐమ్ పికింగ్ స్టోరీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ మేక్ ష్యూర్ ఐ పిక్ వెరీ యూనిక్ సబ్జెక్ట్స్ వేర్ ఆడియన్స్ లైక్ ఇట్ యాస్ వెల్ యాస్ నేను గూడా అది ఐ షుడ్ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఇట్ రైట్. సో, ఐయామ్ మేకింగ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో విచ్ ఆర్ కమింగ్. డెఫినెట్‌లీ one commercial film which I'm making is ENE 2. Okay. Apart from that, even with ENE 2, మీరు సబ్జెక్ట్ చూసుకుంటే అట్ ద ఎండ్ నా టైప్ ఆఫ్ స్టోరీలే ఉంటాయి. ఇంకా నేను రివీల్ చేయాలని లేదు. బట్ ఐ విల్ రివీల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ENE 2. ENE 2 కూడా ఇట్ ఈస్ వెరీ రూటెడ్. ఓకే. దాన్ని ఒక థీమాటికల్‌గా కూడా తరుణ్ చెప్పినప్పుడు దేర్ ఇస్ అ థీమ్ అండర్లయింగ్ రన్నింగ్ వేర్ ఎవ్రీ ఆడియన్స్ విల్ బి రిలేటబుల్. మీరు అన్నారు కదా! ద వాట్ ఐ పిక్ ఇస్ రిలేటబుల్ స్టోరీస్ అండి. జనాలు కనెక్ట్ అవ్వాలి అనేది రిలేటబుల్ స్టోరీస్. రిలేట్ ఉంటేనే ఆడియన్స్ విల్ కనెక్ట్ టు ఇట్. సో, నేను ఫ్యూచర్‌లో చేయబోయే సినిమాలు కూడా ఐ ట్రై టు మేక్ ష్యూర్ కథలో జనాలే రిలేటబిలిటీ ఉందా లేదా చూసుకుంటాను అంతే. బ్రహ్మాజీ గారు. సార్ మీరు ఉన్నారు అంటే సినిమాతో మాకు కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, మీ నుంచి అంటే ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ గురించి తరుణ్ గారు చెప్తున్నారు నాకంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ అని. సో, మీ క్యారెక్టరైజేషన్ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఆయన ఊరినే ఏదో నన్ను ఇంప్రెస్ చేయాలని అన్నారు గానీ సార్ అలా చెప్పరు ఆయన సార్. క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. నేను మామూలుగా చేసిన దాంట్లో కొంత ఆయన కొత్తగా కాస్ట్యూమ్ దగ్గర నుంచి మాట ఈ స్లాంగ్ దగ్గర నుంచి అన్నీ పర్టికులర్‌గా ఒక పదం కూడా ఉంటది. ఇయన్నీ కలిపి ఉండడం వల్ల ఆయన
బాగానే ఉండొచ్చు అంతే. అది కాదు సార్, వెనకాల టగ్ ఆఫ్ వార్ తాడు పట్టుకొని లాగుతున్నారు. ఇటువైపు ఈయన వైపు మీరు అండ్ ఇంకో యాక్టర్, అటు హీరోయిన్ వైపు మటుకు నలుగురు ఉన్నారు. సో అంటే ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ నేను చెప్పాను కదండి, డైరెక్టర్ని కాకపడుతున్నానని అటే వెళ్ళా. సృజన్ గారు సార్. అండ్ లాస్ట్ టైం మీరు వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశారు, అంటే డిజ్నీ హాట్‌స్టార్ తెలుగు డబ్బింగ్ అనేది మాకు ఐడియా లేదు అప్పటికి. కరెక్ట్. సో అందుకని వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో ఇప్పుడు ఈ రిలీజ్ టైంలో Jan 23 దాకా ఈస్ దేర్ ఎనీ ఆప్షన్ దట్ హాట్‌స్టార్ ఈస్ హోల్డింగ్ ద ఫిల్మ్ ఫర్ ఎ వైల్? ట్రై చేసామండి. ఇప్పుడు కాదు, మేము రీమేక్ కొన్నప్పుడే వెన్ వీ కేమ్ టు నో దట్ వాళ్ళు ఇంకా డిస్నీలో రాకముందే మేము కొనేసున్నాం. అంటే మలయాళం రిలీజ్ అయినప్పుడే కొనున్నాం. సో వి డిడ్ంట్ నో దట్ డబ్బింగ్ రైట్స్ డిస్నీలో ఉంది, దే కాంట్ టేక్ ఇట్ బ్యాక్. ఇప్పుడు ఈమెయిల్ టు డిస్నీ, ఓకే చిన్న బ్యానర్ కదా, అసలు రిప్లై కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఇఫ్ ఇట్ వాజ్ ఎ బిగ్గర్ బ్యానర్, ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్, వాళ్ళకి దే రిమూవ్ ఇట్, ఓకే బికాస్ వాళ్ళకి పెద్ద సినిమాలు ఉంటాయని. సో ఇప్పుడు కూడా ఐ పుట్ ఎన్ ఈమెయిల్ బట్ దేర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ దెమ్. బట్ దట్స్ ఓకే, ఇట్స్ నాట్. ట్రై చేస్తాను, ట్రై చేయకుండా అయితే వదలను. ఐ ట్రై టు కీప్ అట్లీస్ట్ ఫర్ ద టైమ్ ఆఫ్ రిలీజ్, ప్లీజ్ స్టాప్ ఇట్ అని అడుగుతాను అంతే. ఎందుకంటే అమెజాన్ సపోర్టెడ్ ఫ్యూ రిలీజెస్ లైక్ దట్. ఎందుకంటే ఇలాగా Yes, తమిళ డబ్బింగ్ రిలీజ్ correct. అయినప్పుడు వాళ్ళ సినిమాను హోల్డ్‌లో పెట్టారు. రీసెంట్ అంటే భైరవం. వి ఈవెన్ టోల్డ్ డిస్నీ హాట్‌స్టార్ దట్ విల్ గివ్ యూ రైట్ ఆఫ్ రిఫ్యూజల్, మీరు ఫస్ట్ సినిమా చూడండి అని. ఇట్స్ అప్ టు దేర్ ప్రయారిటీస్ కదండి, వీ కాంట్ హ్యావ్ హోల్డ్ ఆన్ ఇట్. సో బ్రహ్మాజీ గారు ఫైనల్లీ ఫాదర్ రోల్స్‌కి కొంచెం యాక్సెప్టెన్స్ ఇస్తున్నట్టున్నారు ఈ మధ్య. అవునండి, బోర్ కొడుతుంది అన్నీ ఒకే టైపు అని. నెక్స్ట్ తరుణ్ వాళ్ళ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి చేస్తాను. నేనే ఫాదర్ లేకున్నా సార్, ఏంది సార్ ఇది? మరి అలాగ మీరు టూ మచ్ చేయొద్దు. నేను నమ్మను కానీ నిజం, మీ ఫాదర్ గారు డెఫినెట్గా యాక్ట్ చేస్తారు. ఎవరైనా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, స్టేజ్ కూడా ఎక్కు దా. నాకైతే అభ్యంతరం లేదు, అలాగే చలాన్ కట్టమన్నట్టు అందరూ తలో చేస్తే సినిమా ప్రొడ్యూస్ చేసి చేసేస్తాను, పర్లేదు. తరుణ్ గారు హాయ్ అండి. ఇక్కడ హలో అండి. సో క్రీడాకోలలో మీ కామెడీ టైమింగ్కి దానికి చాలా నవ్వుకున్నాం. సో అలాగా అంటే ఇప్పటికీ కూడా మీమ్ లాంగ్వేజెస్లో కానీ అన్నిట్లో ఆ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ని వాడుతూ ఉంటారు. సో ఇలాగా అంటే ఇది రీమేక్ అయినప్పటికీ కూడా గోదావరి స్లాంగ్లో కావచ్చు, అలాంటి టైప్ ఆఫ్ గుర్తుండిపోయే డైలాగ్స్ కానీ అలా మీమ్స్కి సరిపడే కొంచెం ఆ యాటిట్యూడ్స్ కానీ ఏమైనా యాడ్ చేశారా? ఆ ఉన్నాయి, ఫ్లేవర్ చాలా ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ ఐ ఫీల్ దట్ దిస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. కీడాలో చేసిన దానికంటే దీంట్లో చాలా సటిల్, ఒక మేల్ షావనిస్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా నేను చెప్తే ఆయన టెన్షన్ పడిపోతారేమో కానీ, బట్ ద లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ క్యారెక్టర్స్ దట్ ఐ పోర్ట్రేట్. తప్పకుండా ఇట్ విల్ హిట్ హోమ్, ఎస్పెషలీ పీపుల్ హూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్, వాళ్ళ బిజినెస్ అదంతా కూడా ఇట్ విల్ షేర్ యాజ్ మీమ్స్. చాలా చాలా మీమ్ రిలేటెడ్ అది అని షూట్ చేసేటప్పుడు నవ్వుకున్నాం చాలా వాటికి. ఐఎమ్ వెరీ షూర్ తప్పకుండా రిలేటబుల్ ఉంటుంది. డైరెక్టర్ గారు ఈషా గారు డైరెక్టర్ గారు One last question. యాక్చువల్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినప్పుడు మీమ్స్ డైలాగ్స్ కొన్ని వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యారు, ముందు రియాక్ట్ అవ్వలేదని అన్నారు కదా. ఎస్ ఫ్లాష్ మ్యాన్ ఇవన్నీ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. అంటే మీరు వాంటెడ్లీ పెట్టారా ఆర్ఎల్స్ అవి సిచ్యువేషనల్? అంటే సినిమా Flash చూసాక Man. అర్థమవుతుందండి ఎందుకు పెట్టాను అనేది. బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి కావాలనే పెట్టాను. బట్ మీమ్స్ అయితే అవి సినిమాలో ఉంటాయండి. ఈషా ఈషా గారు ఈషా, ఓకే, యా యా. సో ఆల్రెడీ 35లో ఆ క్యారెక్టర్ అయితే అందరికీ అంటే ఆ హోమ్లీ క్యారెక్టర్ కావచ్చు, అది గుర్తుండిపోతుంది. సో ఇలా ఈ క్యారెక్టర్ చేసుకున్నప్పుడు మీకు ఏమైనా మూమెంట్స్ కానీ అంటే ఈ క్యారెక్టర్తో మీకు ఆల్రెడీ గోదావరి సైడ్ అంతా కూడా షూట్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది క్యారెక్టర్ చేసుకున్నప్పుడు? గుర్తుండిపోయే మూమెంట్స్ అంటే ఏం చెప్తారు? శాంతి క్యారెక్టర్ చాలా మంది రిలేట్ అవుతారండి. ఎస్పెషలీ శాంతికి వచ్చే కోపం చాలా మంది ఇంట్లో వైఫ్స్ చాలా రిలేట్ అవుతారు. అండ్ నేను ఈవెన్ ఒరిజినల్ చూసినప్పుడు కూడా నాకు ఇట్లా కోపం వస్తూ ఉండేది ఆ క్యారెక్టర్ చూసినప్పుడు. సో హోప్ఫుల్లీ నా క్యారెక్టర్ చూసినప్పుడు కూడా అందరూ అలా సాటిస్ఫై అవుతారు హస్బెండ్స్ని కొడుతున్నప్పుడు. సో యా, ఐ థరోలీ ఎంజాయ్డ్ అండి. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి రోల్స్ మళ్ళీ వస్తాయో రావో అని అని ఐ అబ్సల్యూట్లీ ఈషా గారు ఎవరైనా ఇన్స్పైర్ అవుతారేమో అంటే మీ క్యారెక్టర్ చూసి ఎవరైనా ఇన్స్పైర్ చాలా మంది ఇన్స్పైర్ అవుతారేమో, ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మేబీ ఆల్రెడీ అవుతుందేమో, ఎవరికి తెలుసు.
Done. Thank you. Thank you so much. Thank you. Thank you so much to the team. Om Shanti. Thank you. And I'm sure already ఈ సినిమాకి సంబంధించి జయకృష్ గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా పాటలు అదిరిపోయాయి అనే టాక్ ఆల్రెడీ వచ్చింది. మేము పాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ అతి త్వరలో ట్రైలర్తో కూడా మళ్ళీ మా ముందుకు వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ జాయినింగ్ us.